హాయ్! శరీర ధర్మం సిరీస్ స్టార్ట్ చేసాం. దాంట్లో మెంటల్ హెల్త్ గురించి చెప్పినాం. అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఫిజికల్ హెల్త్ గురించి ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపించాలి అని మా నాన్నని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయనతో మాట్లాడించిన రీజన్ ఏంటంటే నేను చెప్పకూడదు, మీరు తెలుసుకోవాలి అని చెప్పే ఆయన వీడియో రిలీజ్ చేసిన. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ప్లీజ్ మీరు ఏదన్నా వర్క్ అది ఇది ఉన్నా కూడా పక్కన పెట్టుకొని, ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఇది వినండి. ఎందుకంటే నేను దీనికోసం లక్షల డబ్బులు వదులుకున్నా, ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ ఇట్లాంటివన్నీ వదులుకున్నా డబ్బులంతా ఈ వేల మంది మీద రీసెర్చ్ కోసం నా ఫ్యామిలీ టైమింగ్స్ అన్నీ టైం అంతా వదులుకున్నాను. నా టైమింగ్స్ అన్నీ వదిలేసుకున్నాను. మజిల్ బిల్డింగ్లో ఉన్నా, వదిలేసిన. అది కూడా లాస్ట్ 1 ఇయర్గా నార్మల్ ఫిట్నెస్లో పోతుంది. చూడడానికి శరీరం ఇంత కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో, చూస్తే బయట ఇంత ఇంత ఉంటుంది శరీరం. కీర్తి అంటుంది మొన్న, మజిల్ లాస్ అయిపోతుంది, సన్నగా అయిపోతున్నారు, మీరు ఆడపిల్లలాగా అయిపోతున్నారని. నేను ఆడపిల్లని కానా? ఆ థాట్ వచ్చింది. సో ఇన్ని వదులుకొని నేను ఈ రీసెర్చ్ చేసిన. సో ఇప్పుడు మీకు అది చెప్పబోతున్నా. ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ అనేది ఈ వచ్చే అమౌంట్ అంతా కూడా నేను ఈ సర్వీస్ ఓరియంటెడ్ డైవర్ట్ చేసిన. రీజన్ ఏంటి అంటే, ఈ వీడియో ఇలా చేసే టైంకి మీరేం చేసినారు, సమాజానికి ఏముంది ఇంట్లో, మీకోసం మీరు చేశారు, డబ్బులు తీసుకున్నారు, వెయిట్ లాస్ ట్రైనింగ్ వల్ల, మిగిలిన స్కిన్ కేర్, హెయిర్ కేర్ వల్ల, వీటి వల్ల సమాజానికి ఏమి ప్లస్, మీరు బిజినెస్ చేశారు అని మీ నుంచి ఆ మాట రాకూడదు అనే నేను 1 రూపీ కూడా అది తీసుకోలేదు. అంత సర్వీస్కి ఇచ్చేసిన. రివ్యూస్ అడుగుతారు కదా వెయిట్ లాస్ ట్రైనింగ్కి, వీటికి అన్నిటికి కూడా నేను ఎప్పుడు రివ్యూస్ కూడా సరిగ్గా పెట్టను. ఆడ పని జరుగుతుంది, అంతమంది తింటున్నారు, అంతమంది బాగుపడుతున్నారంటే దీని అమౌంటే, అవే రివ్యూస్. నాకు ఇక్కడ చేంజ్ కావాలి, వాళ్ళని మోటివేట్ చేసి, తిన్నావా, డైట్ చేసినావా, వర్కౌట్ చేసినావా, ఎంత వెయిట్ లాస్ అనేది కాదు, ఇక్కడ మారాలి. దానికి మన వెయిట్కి ఏం సంబంధం, ఎందుకు నేను అది ఎక్కువ రివ్యూస్ కూడా పెట్టలేదు అది నేను చెప్తా. మా మదర్ చనిపోయినాక వెయిట్ లాస్ ట్రైనింగ్ సీరియస్గా తీసుకున్నా. ఒక్కొక్కటి అంటే అప్పటిదాకా నేను మనీ కోసమే చేసిన, నా రెస్పాన్సిబిలిటీస్ కోసం. మదర్ చనిపోయినాక అంతా నేను సీరియస్గా తీసుకుని దాన్ని. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఆడవాళ్ళలో ముఖ్యంగా రాను రాను హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, అప్పుడేం అంత ఎక్కువ లేదు, నిజం చెప్పాలంటే స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి రాను రాను, అండ్ మనిషి ఎందుకు అంత పెయిన్లో ఉంటున్నారు, డిప్రెషన్ నాకొకటేనా, ఇంక ఎవరికైనా ఇట్లుందా, అండ్ నేను ఫేస్ చేశాను కదా చాలామందికి, వాళ్ళది కూడా. అండ్ లైఫ్ అసలు ఎట్లా బతకాలి అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇలా బతకాలి అని నాకు ఎవరు చెప్పలా. నీకు ర్యాంకులు రావాలి ఇదే చెప్పారు కానీ ఎవరు చెప్పలా. సో ఆ టైంలో నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను కొన్నిటికి అట్రాక్ట్ అయినా, కొన్ని థీరీస్కి అట్రాక్ట్ అయినా. ఆ టైంలో అసలు ఎట్లా బతకాలి ఏంటి అని ఎక్కడైనా గ్రంథాల్లో అన్నా వీటిల్లో అన్నా ఉంటుందేమో అని నేను సెర్చ్ చేసిన. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ప్రతిదీ చెప్పింది కూడా, ఏ గ్రంథంలో అయినా, ఏ ఆటోబయోగ్రఫీస్ వీటిల్లో అయినా కూడా, నువ్వు ఇది దేవుణ్ణి నమ్ముకుంటే, లేకుంటే నువ్వు ఇది పూజ చేస్తే, పలానా చేస్తే నీకేదో అయిపోతుందని చెప్పట్లా. నువ్వు కష్టపడాలనే ఉంది. ముఖ్యంగా భగవద్గీత నన్ను హైగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఇక్కడ ఫిట్నెస్ అంటే డైట్ వర్కౌట్ కాదు, పౌడర్లు కాదు, ఏ పౌడర్లు చేసి నువ్వు తగ్గిపోవడం కాదు. సమస్య మన వెయిట్తో లేదు, మన జీవన శైలిలో ఉంది. నాకు అనిపించింది, ముందు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి. ఒక జనరేషన్లో అంటే ఒక 1940-50 టైంలో కూడా ఎక్కువే ఉన్నాయంట రోగాలు. నేను చాలామందితోటి మాట్లాడినప్పుడు, అంటే ఒక బిడ్డలు టకటకని పుట్టడం చచ్చిపోవడం, వాళ్ళని దానికోసం దిబ్బల మీద పొరలాడించడం, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళంట ఆ బిడ్డ బతకడం కోసం. వాళ్ళలో 5 మంది 7 మందిని కంటే ఒకరిద్దరు మిగిలేదంట. 1960-70 తర్వాత నుంచి ఈ సమస్య లేదు, కానీ వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్, చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేవి మ్యాక్సిమం లేకుండానే ఉన్నాయి. అంటే అంతకుముందు పెరుగుతూ 60s 70sలో పెరుగుతున్న వాళ్ళు, రాను ఏమైందంటే, అంటే 70s తర్వాత 80s తర్వాత పుట్టిన వాళ్ళు తెలియకుండానే డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది మదర్ వాళ్ళది.
అసలు ఏం జరుగుతుంది? వీళ్ళలో ఏముంది? వాళ్ళలో ఏం ఏం జరిగింది అసలు? ఫుడ్‌లోనేనా ప్రాబ్లమ్? ఇంకేదన్నా ప్రాబ్లమ్ ఉందా అని నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ లెవెల్‌కెళ్ళాలని చెప్పి నా ఓపీని అన్నీ గూడా వదిలేసి నేను ఒక నార్మల్‌గా ఈ డబ్బులది నేను హాస్పిటల్ ఓపీలో కూర్చుంటా. మీరు రండి. నేను ట్రీట్మెంట్ చేస్తా అనే పద్ధతి వదిలేసి నేను వాళ్ళ లెవెల్‌కెళ్ళిపోవాలా. గ్రౌండ్ లెవెల్‌కెళ్ళిపోవాలా. కిచెన్‌లోకి ముందెళ్ళిపోవాలా. సో, అమ్మని ఎడ్యుకేట్ చేయాలా అని చెప్పి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. అయితే ఆ రీసెర్చ్ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఎమోషన్స్ అనేది హైగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఆ ఇంపాక్ట్ అనేది హార్మోనల్ ఇంబాలెన్సెస్ వెయిట్ మీద అండ్ మన రొటీన్ లైఫ్ స్టైల్ మీద అంటే డెసిషన్ మేకింగ్ మీదనే దెబ్బ ఉంది. ఆ ఎఫెక్ట్ ఎంత పడుతుంది? పైకి కనిపిస్తున్న మీకు వెయిట్ కనిపిస్తుంది. అదే కాదు మానసిక రుగ్మతలు లక్షల్లో ఉన్నాయి. అది ఎవడు గమనించట్ల. సరే ఫస్ట్ మా నాన్నకి నాకు పళ్ళ. ఇది చాలామందికి తెలుసు. మా అమ్మ చనిపోయిన తర్వాత అంటే అందరూ కలిసి ఉండాలి అనే దాంట్లోనే నేను గొడవ పడ్డం. మా నాన్నకి అప్పటిదాకా నేను నోరు ఎదురు కూడా చెప్పాను. నేను ఒక వీడియోలో కూడా సారీ కూడా చెప్పినాను, మీకు తెలుసుంటది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి. అప్పుడు విషయం చెప్పలా నేను. ఏందంటే నేనేమో అందరూ మంచిగుండాలి, ఇట్లుండాలనేది ఉంటది. మా అమ్మకి చిన్న మాట కదా అది, అట్లా ఉంచాలని. మా నాన్నేమో కొంచెం అపోజ్‌గా అట్లా కొంచెం వెళ్తా ఉండే. కొంచెం స్టబర్న్ ఉండే. నేను ఆ స్టబర్న్‌ని తీసుకోలేకపోయినా. అయితే అప్పటిదాకా మా నాన్నకి నోరే ఎత్తలేదు నేను. మా నాన్న ఎట్లా ఈ నాన్న ఏం చెప్తే అది అట్లుండేది. నోరే ఎత్తలేని దాన్ని రివర్స్ అయినా నేను. మా నాన్న ఎంతవరకు వచ్చినాడంటే, నేను చచ్చినా నువ్వు రాకూడదు అన్న స్టేజ్‌కెళ్ళిపోయినాడు. నేను 3 ఏళ్ళు మా నాన్నకి నాకు సరిగ్గా మాటలు లేవు. మళ్ళీ మా నాన్న నేను మంచిగా అంతా చేశాను. దగ్గరైనాడు మెల్లిగా. బాధ్యతలు అన్నీ అంతా మారుతా ఉండేసరికి మా నాన్న ఇష్టంగా నాకు దగ్గరైనాడు. కానీ అది నాకు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. ఒక మనిషి ఇంత స్టబర్న్‌గా ఎందుకు ఉండాలసలు? ఏంటి ఇది అసల? అంటే ఒక రకమైన ఈగోయిస్టిక్ మైండ్ సెట్ ఉంది ఆ టైంలో. 2019, 20 ఆ టైంలో. డెవలప్‌మెంట్ మెచ్యూరిటీ అంతా. నాకొక స్పిరిచువల్ గైడెన్స్ ఇదంతా ఉన్న వాళ్ళతోటి మంచిగా ఒక సర్కిల్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఎమోషన్స్ అనేది కీ. దానికి నువ్వు మాస్టర్‌గా గనక అవ్వగలిగితే నీకు సొల్యూషన్ వస్తది అని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత తరం అంతా కూడా స్ట్రాంగ్‌గా ఎందుకున్నారనే దాని మీద ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేను వెయిట్ లాస్ అది చేసేటప్పుడు స్టార్టింగ్‌లో పాతోళ్ళకి ఇదంతా లేదు కదండీ! ఇప్పుడే ఎందుకొస్తుంది అనే క్వెషన్ వచ్చేది. సరే అసలు పాతోళ్ళు ఎందుకు లేరనేసి అంతా ఒకసారి రీసెర్చ్ లాగా స్టార్ట్ చేసిన. చాలా మందితోటి ట్రావెల్ చేయడం, వాళ్ళతో క్వెషన్స్ చేయడం, వాళ్ళతో నార్మల్‌గా కూర్చునేసి వాళ్ళతోనే మాట్లాడుకుంటా ఇట్లా ఈ చాలా ఏజ్ అయిపోయి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా! వీళ్ళతో అంతా మాట్లాడేటప్పుడు వీళ్ళంతా స్టబర్న్ పీపుల్. చాలా చాలా ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఉన్న పీపుల్ వీళ్ళు. మనం అనుకుంటాం ఇప్పుడు, అయ్యో! ఇప్పుడు ప్రేమలు, ఆప్యాయతలు, ఎమోషన్స్ లేవండి. లేవు. ఇప్పుడే ఉన్నాయి. వాళ్ళు పాత తరం వాళ్ళు ఏం చేశారంటే, ఒక చెయ్యి వాళ్ళ కోసం, ఒక చెయ్యి ఫ్యామిలీ కోసం ఇలా పెట్టుకున్నారు. దానివల్ల ఏమైతుందంటే, వీళ్ళు కాపాడుకుంటూ దీన్ని చేయడం వల్ల ఇక్కడ లోపం ఏం జరగదు కదా! వీళ్ళు సాటిస్ఫైడ్ ఉన్నారు. మంచిగా వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ. ఇది జస్ట్ బాధ్యతగా చూస్తున్నారు. దానివల్ల ఏమైతుందంటే, వీళ్ళ మీద పెద్దగా బ్లేమింగ్ ఏం కనబడట్లేదు. వీళ్ళ 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 ఎఫెక్ట్ కూడా చాలామంది వీళ్ళు తీసుకోవట్లేదు. ఆళ్ళొచ్చారు, మేము చేసాం, వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇంక నేను పట్టించుకోలేదు. ఇట్లనే ఉన్నారు. కానీ రాను రాను ఈ జనరేషన్‌లో ఏమైతుందంటే, బాధ్యతకి వదిలేసుకొని అంటే 2 చేతులు బాధ్యతల మీద పెట్టేసినాయి. ఇక్కడ ఏమైతుంది, కృంగి, కృషించి, క్షీణించి మానసికంగా, శారీరకంగా. ఇక్కడ బాధ్యతలంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎదుగుతారు. ఒక్కొక్క లైఫ్ అది సెటిల్ అయితుంటది. ఇక్కడ ఒక్క చిన్న రిజెక్షన్ వచ్చినా ఇక్కడ తీసుకోలేరు. వెంటనే ఆలోచన. వాళ్ళెందుకు అలా అన్నారు? వాళ్ళెందుకు అలా చేశారు? నేను వీళ్ళ కోసం అన్నీ వదిలేసి చేశాను కదా! వీళ్ళెట్లుండాలి? ఇక్కడ ఎప్పుడైతే నువ్వు వదిలేసుకొని చేస్తున్నావో వీళ్ళ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ వస్తున్నాయి. ఏమాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా బాధ. అది భార్యాభర్తల మీద అవ్వచ్చు, బిడ్డల మీద అవ్వచ్చు, ఫ్రెండ్స్ మీద అవ్వచ్చు, ఎవ్వరి మీదైనా. నేను వాళ్ళ కోసం అన్నీ చేశానండి. వాళ్ళ కోసం అన్నీ చేసినోడివి, వాళ్ళ కోసం అన్నీ చేసిన దానివి, నీ కోసం నువ్వేం చేసుకోలే. కాలం అనేది మారుతుంటది. ఎవరికి వాళ్ళు వెళ్తూనే ఉంటదది. నువ్వు తట్టుకోగలగాలి దాన్ని కూడా. తట్టుకోవాలంటే ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉండాలి.
మా అమ్మకి మా నాన్నకి 16 ఏళ్ళు తేడా. మా అమ్మకి మా నాన్నకి అసలు ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందని చూసుకున్నాం. మా నాన్న ఫస్ట్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీగా చూసాడు మమ్మల్ని. అంటే నేను బిడ్డల్ని కన్నాను కాబట్టి నా బాధ్యత వాళ్ళు సెటిల్ అవ్వడం, వాళ్ళు మంచిగా ఉండడం అనే దాంతోటి మాకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అప్పుడే నేను డాక్టరు, ఒకరు ఇంజనీరు, ఒకరు ఇంకోటి, ఒకరు టీచరు డిసైడ్ చేసేసినాడు. దాన్ని బట్టి ఆయన చదివించుకుంటూ వచ్చినాడు. నేనైతే అసలు ఒక టైంలో నా వల్ల కాదు మెడిసిన్ అని చెప్పిన. లాంగ్ టర్మ్స్ అవన్నీ నేను చేయలేను, అసలు మెడిసినే చేయలేను, నాకు ఏదొస్తే నేను అది తీసుకుంటాను. మా నాన్న వదలలే, బలవంతంగా రాయిపించి మెడిసిన్ జాయిన్ చేయించినాడు. ఈవెన్ బిఎంఎస్ జాయిన్ అయ్యేటప్పుడు నాది గవర్నమెంట్ సీట్, ఓపెన్ కేటగిరీ టీటీడీలో. అప్పుడు కూడా మా నాన్నకు బాలే, ఇంకొకరిని ఇచ్చి పంపించాడు నాతో అప్పుడు కౌన్సిలింగ్కి. మా నాన్న కూడా వచ్చారో లేదో నాకు గుర్తు రావట్లేదు, అది ఎందుకు గుర్తు రావట్లేదని కూడా చెప్తా మీకు. కౌన్సిలింగ్కి వెళ్ళాము. ఎక్స్ట్రా మనీ ఏ కేటగిరీ అవి సీట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చి పంపించినాడు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్పుడు. వస్తే సీట్ కనుక నువ్వు జాయిన్ చేసేసి, ఇది కూడా నా అదృష్టశాత్తు రాలేదు. మళ్ళీ ఎంబీబీఎస్ వాళ్ళు తిట్టుకోకండి, ఎందుకంటే లైఫ్ స్టైల్ డిసీజెస్కి కొంచెం ఆయుర్వేద అయితేనే మేము అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శరీరం అని చూస్తే సరిపోదు, మనసు అని కూడా చూడాలి. నాకు ఎక్కువ అది ఆయుర్వేదంలో కనిపించింది. సో నా అదృష్టం కొద్దీ ఆయుర్వేదంలో మళ్ళీ ఆయుర్వేద కౌన్సిలింగ్ అప్పుడు వెళ్ళాను, సీట్ వచ్చింది, మంచి కాలేజ్ అంతా అయిపోయింది. అయితే ఈయన నోరు కట్టుకొని ఉంటాడు, ఏం చేసినా నాలుగుకి ఏది పడితే తీయడు, ఏది పడితే చేయడు, చాలా స్ట్రిక్ట్. ఈ ఫుడ్ అంటే ఇంతే, ఇంత పోర్షన్ అంటే ఇంతే, బయట తిండో, ఇంటికే లేట్ వచ్చినా కూడా దాన్ని కూడా ఇంత మిత్తంగా తింటాడు, దాంట్లో పర్టికులర్గా ఇవే ఉండాలంటాడు. మా నాన్న చేసేది మెకానిక్ పని కదా, వెయిట్స్ ఎక్కువ మోస్తాను. ఈవెన్ లీన్గా ఆయన మంచిగా మజిల్ ఫామ్ అయి ఉంటుంది ఆ వెయిట్స్ తోటి వర్క్ చేసి. యాక్టివ్గా తిరుగుతాడు, హై మెటబాలిజం, మంచి నిద్రపోతే డీప్ స్లీప్. అది ఎప్పుడు వరకు కలిసి వచ్చింది ఆయనకి 70 ఏళ్ళు. ఇప్పుడు చిన్నగా అనిపించిందంట ఏదో తేడా. మాస్టర్ హెల్త్ చెకప్ వచ్చినాడు ఆయన, నేను పిలిచినా రాడు ఆయన, నేను పిలిస్తే రాడు, ఆయన అంతటా ఆయనే రావాలి, ఆయనకే అనిపించాలి. వచ్చి మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకొని, నాన్న కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి, జాగ్రత్త, నీకు ఎప్పుడు ఏదన్నా అనిపించినా నువ్వు వెంటనే వచ్చి చూసుకుందాం, ఇదే చెప్పిన. సరే నాన్న అన్నాడు. అయితే మా అమ్మ ఏం చేసింది, మనిషి మీద అతిగా ప్రేమ అండ్ ఎక్స్పెక్టేషన్స్ హై, అండ్ అవతల నుంచి రిజెక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా ఏడుస్తుంది. మనుషులంటే విపరీతమైన ప్రేమతో కాపాడుతుంది. నువ్వు కాపాడినావు, అన్నీ చేసినావు, బాగుంది, నీ గురించి కూడా నువ్వు చూసుకొని ఉండాల్సింది. ఎవరికి అన్యాయం అయిపోయింది, నేనే అన్యాయం అయిపోయింది. మీకు అర్థమవుతుందా? అమ్మకి బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, అంతా ఉంది, మేము బ్రతిమలాడేవాళ్ళం. తిను మా మెడిసిన్స్ వేసుకుంటే సరిపోదు వాటికి, అవి లైఫ్ స్టైల్ డిసీజెస్ అవన్నీ. ఖచ్చితంగా ఫుడ్ కంట్రోల్ ఉండాలి, టైంకి తినాలి, టైంకి తిందు, యాక్టివ్ ఉండాలి. ఆవిడ ఇంట్లో పని చేసుకొని నాకు అంతే పని అంటుంది. ఇంట్లో పని ఇట్లా కడుగుతూ ఉంటాం, ఇట్లా ఆడవరకు తిరుగుతూ ఉంటాం, అది ఫిజికల్ యాక్టివిటీ కాదు. ఇప్పుడు మిషన్స్, స్విచ్లు ఇవే. యాజ్ ఎ డాక్టర్ నాకు పెయిన్ తెలుస్తూ ఉంటుంది, అమ్మ ఏజ్ అయిపోతుంది మన కళ్ళ ముందు ఏదో అయిపోతుంది అని తెలిసినప్పుడు ఒక భయం ఉంటుంది కదా, నాకు కూడా ఆ భయం ఉండేది, నేను ఏమీ చేయలేని కండిషన్లో ఉండేదాన్ని. మా మదర్ ఏం చేసింది, ఎవ్రీడే ఇప్పుడు నీ శరీరం ఏజ్ పెరుగుతుంది కదా అని నేను నిత్యనూతన యవ్వనంగా పెరగవు కదా, మెటబాలిజం డౌన్ అవుతుంటాయి, హార్మోన్స్ డిస్టర్బ్ అవుతుంటుంది. ఒక శరీరానికి దానికి ఫుడ్ కావాలి, ఎక్సర్సైజ్ కావాలి, నిద్ర కావాలి, మంచి ఆలోచనలు ఇవ్వాలి, అంటే స్ట్రెస్ ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్ ఇస్తావో, నిద్ర ఎప్పుడైతే సరిగ్గా పోవో, కార్టిజాల్, థైరాయిడ్ అయిండొచ్చు, ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఇట్లాంటివి ఏమైనా అయిండొచ్చు, ఇవన్నీ కూడా నీ స్ట్రెస్ లెవెల్ని బట్టి బ్యాలెన్స్ అవుతుంటాయి. విపరీతమైన మెంటల్ స్ట్రెస్. దేవుడు ఉన్నాడు, ఆయన అడిగి ఓడు, కానీ దేవుడు అనేది నువ్వే. ఆయన నీకు ఒక వెపన్ ఇచ్చి పంపించినాడు ఆల్రెడీ, బుర్రా, శరీరం. ఈ రెండు నువ్వు వదిలేసి దేవుడా నువ్వే దిక్కు అంటే ఎట్లా దిక్కు అవుతుంది, ఏం చేయగలడు ఆయన? ఈవెన్ ఆస్ట్రాలజీ వీటిలో అన్నింటిలో కూడా ఒకటే చెప్తారు వాళ్ళు కూడా, నువ్వు పని చేస్తేనే వస్తుంది నీకు ఏదన్నా, నీకు ఆ పాజిటివ్ ఏమైనా కలిసే కలవచ్చు, కానీ నువ్వు పని చేయాలా, నువ్వు కదిలితేనే దేవుడు కదులుతాడు. ఎవ్రీడే నువ్వు చేసే మిస్టేక్కే నీ హెల్త్. మా నాన్న ఏం చేసినాడు, స్టబన్ ఆయన, ఎవరి మాట ముక్కు సూటు ఉంటాడు, ఎవరి మాట వినడు. నాకు నా రీసెర్చ్ టైంలో ఆయన మెంటాలిటీ చాలా
ఆశ్చర్యంగా అనిపించింది. ఒక హిప్నటైజ్ చేసుకున్నట్లు ఆయన ఏ మాట మీద ఫిక్స్ అయి ఉంటాడో అదే మాట చెప్తాడు. నువ్వు ఎంతైనా మోటివేట్ చేయి, నువ్వు ఎంతైనా మ్యానిపులేట్ చేయడం ట్రై చేయి, ఎన్నో ఆయన ఏదైతే ఫిక్స్ అయినాడో బుర్రలో ఫిక్స్. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అనిపించింది నాకు. వాళ్ళు ఆశపడట్లా, లొంగట్లా. ఎప్పుడైతే ఆశ అనేది ఉండదో లొంగరు. ఒక ఫుడ్ దగ్గరే లొంగిపోతివి, టేస్ట్ బాగుంది అని. మీకు చెప్పానా ఇంకొక వీడియోలో, మా నాన్నకి కాలు చాలా ఛిద్రంగా అయిపోయింది, వాసన వచ్చేసి మేము దాన్ని ఎట్లా ట్రీట్ చేసుకోవాలో అర్థం కాక, మేము చిన్నపిల్లలమే అప్పుడు, కాలేజ్ అట్లా ఉండే అంతే. మా నాన్న ఆ టైంలో 6 months బాగా సఫర్ అయినాడు పాపం. ఆ టైంలో అనుకున్నాడంట మా నాన్న, పాదం వరకు తీసేసి ఏదన్నా ఆర్టిఫిషియల్ ఉంటుంది కదా అది పెట్టుకుందాము, వర్క్ చాలా ఉండిపోయింది, పిల్లలకి ఇబ్బంది అవుతుందని. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎట్లా వస్తుంది మనిషికి? ఒక మనిషికి అడ్డం అనిపిస్తే బతకడానికి దాని వరకు తీసేసి కానిస్తాడా పని? ఎంత విల్ పవర్ ఉండాలి దానికి. ఆయనకి ఏ రోగం కూడా ఒక సిగరెట్ ఒక్కటి ప్రాబ్లం ఉంది ఆయనకి, అందువల్ల లంగ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అతి కనికలు లేకపోయింది, అది కూడా శుభ్రంగా ఉండేటోడు. ఇంకా ఏ పౌడర్లు వాడాడు, ఏం చేశాడు ఆయన? ఆయన మైండ్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది కేవలం మా నాన్న గురించి కాదు, కేవలం మా నాన్న గురించి కాదు, ఒక జనరేషన్ అంతా కూడా చెప్తున్నా. వాళ్ళు పాటించింది కేవలం ఆహార వ్యవహారాలు కాదు, మైండ్ సెట్. ఆశ లేకపోవడం, 10 మందికి చూపించాలి నా బతుకు అని వాళ్ళు బతకరు. ఉన్న దాంట్లో ఎట్లా అడ్జస్ట్ కావాలి, కోట్లు నేను ఇంత ఎర్న్ చేసేయాలి, వాళ్ళకి నేను నిరూపించుకోవాలి, వీళ్ళకి ఇది లేదు. వాళ్ళకి తెలిసిన సర్వీస్ ఏంటంటే నేను, నా భార్య, నా బిడ్డలు బాగుండాలి, దానికోసం నేను ఏం కష్టం చేయాలి అంతే. వాళ్ళ కోసం ఇది వాళ్ళు పలానా వాళ్ళు ఇది కొన్నారు, నేను కొనకపోతే, నేను మంచిగా వేసుకోకపోతే బాగుండదు, వాళ్ళు పెళ్ళిలో ఇంత గోల్డ్ వేసుకొని దిగేసుకున్నారు, నేను గోల్డ్ వేసుకోకపోతే బాగుండదు. ఇట్లా రాదు. అలా ఎట్లా ఉన్నారో అట్లే ఉంటారు. నేను ఈరోజు చెప్తాను చూడు, నేను తప్పు చేశాను, ఆ తప్పు కూడా నేను యాక్సెప్ట్ చేసి చెప్తున్నాను. ఒక 1 year మొత్తం నేను గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, మంచిగా వచ్చింది. నేను సెకండ్ అంటే అది కేవలం ఎందుకంటే ఎడ్యుకేషన్కి వీటికి నాకు సడన్గా ఎవడిస్తాడు, నాకెవరు డబ్బులు ఇరు, నేను అందరికీ ఇవ్వాల్సిందే, నాకెవరు బ్యాక్ సపోర్ట్ ఉండదు. నా వర్క్కి సడన్గా డబ్బులు కావాల్సి వస్తుంది, ఎవరికి ఏం సర్జరీ అవసరం వస్తుందో కూడా తెలియదు, ఎన్ని లక్షలు కావాల్సి వస్తుందో తెలియదు. నేను బయట ఒకరిని పోయి అడగలేను, చేయి చాపలేను, ఇది ఒక్కటి నా వల్ల కాదు. సో నేను పెట్టినా. రెండోసారి ఇంకో ఇయర్ కూడా ఇది పెట్టాలి, సేఫ్గా ఉండాలి. నాకు దానికోసం చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకున్నా. ఆ తర్వాత కూర్చున్నా, అవును నేను ఇప్పుడు వేసుకోను, ఒకవేళ నీట్ ఉందనుకో, దానికి కావాల్సినంత గోల్డ్ ఉంది, అవి పెట్టుకోవచ్చు, నేను ఎందుకు పరిగెడుతున్నా అంటే సేఫ్గా అని చెప్పేసి ముందే నా టైం అంతా ఇంకా నా ఎనర్జీ అంతా పోగొట్టేస్తున్నా. ఇక్కడ మనం అంతా కూడా మన బ్రతుకు అవసరానికంటే కూడా అవసరం లేని వాటి కోసం ఎక్కువ ఆలోచించి, అంటే ఏది ఆలోచించాలి, మనకి ఏది కావాలి అనే దాని మీద లేకుండా ప్రతి దిక్కుమాలిన దాన్ని ఆలోచిస్తాం. ఆ ఇంపాక్ట్ మనకు ఫుడ్ మీదే పడుతుంది, మన ఫిజికల్ యాక్టివిటీ మీద పడుతుంది. మీకు ఒకటి చెప్తానేనండి, ఎప్పుడైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు ఎనర్జీ డ్రైన్ అయిపోతుంటుంది. మెంటల్లీ ఎట్లుంటారు వీక్గా, వాళ్ళు ఫిజికల్లీ కాదు ప్రాబ్లం ఉండదు, మెంటల్ ఎనర్జీ డ్రైన్. ఇక్కడ 80% పీపుల్కి మెంటల్ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. నా లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రాంలో అంతా అది కేవలం వెయిట్ లాస్కి మాత్రమే కాదు. నేను వాళ్ళని మీరు ఎంత వెయిట్ తగ్గారు, నేను ఇప్పటిదాకా అడగలేదు, మీలో ఏం చేంజెస్ చూసారని అడుగుతా. ఎందుకంటే ఒక మనిషి ఇక్కడ గనక స్ట్రాంగ్గా గనక అయితే ఆ మనిషి గ్రోత్ని ఎవ్వరు ఆపలేరు. సో మీకు కావాల్సింది పౌడర్లు కాదు, పిల్స్ కాదు, నేను మారాలి, నేను ఇలాగే ఉండాలి, నేను కష్టపడాలి. ఒక వెయిట్ ఇంత ఉన్నారు, లేకపోతే ఇంకో హెల్త్ సమస్య ఉంది, ఇంకోటి ఏదో ఫినాన్షియల్ ఇష్యూ ఉంది, లేదు ఇంకోటి ఏదో ఉంది. ఆ ప్రాబ్లంలోనే ఆలోచించడానికి జనాలు ఇష్టపడుతున్నారు, అక్కడే ఉండిపోతున్నారు, దాన్ని దాటిపోవడానికి రావట్లా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సొల్యూషన్ కావాలంటే క్వశ్చన్ కంటే 2 కష్టపడాలి, సమస్య కంటే ఎక్కువ పవర్ ఉండాలి, దాని నుంచి బయటపడాలంటే విల్ పవర్. నీకు ఇక్కడే ఉంటావు, నేను వెయిట్ పెరిగినావు, నీ హెల్త్ బాగాలేదు, నేను ఒప్పుకుంటా, దేనివల్ల అయింది, నేను అన్నీ కరెక్ట్గా చేస్తానండి. జాయిన్ అయిన తర్వాత కరెక్ట్గా 1 వారం రోజులు కరెక్ట్గా చేయరు వాళ్ళు. ఎందుకు ఆ విల్ పవర్ నీకు ఎందుకు రావట్లే? ఒక టైంకి తినలేకపోతున్నావు, ఒక థాట్ వద్దు అంటే ఆపుకోలేకపోతున్నావు. నేను నిజంగా తెలుసా ఒక కమెంట్ వచ్చినా ఇంకోటి వచ్చినా నేను మర్చిపోవడం అనే ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నాకు సగం దరిద్రం, నా జీవితం సగం గుర్తులేదు నాకు.
నిజంగా ప్రాక్టీస్ చేసి నేను 23 ఆ టైంలో అంతా చాలా ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేసిన. అంటే కెరియర్ స్ట్రగుల్ ఆ టైంలోనే. చాలా ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేసిన. ఆ టైంలో నేను ఒకటి ప్రాక్టీస్ చేసిన. పాస్ట్‌లో ఉండకూడదు. ఫ్యూచర్‌లో బతకూడదు. ప్రెజెంట్‌లో ఉండాలి. ప్రెజెంట్‌లో ఉన్నామంటే అసలు ఏం జరుగుతుంది? నా లైఫ్‌లో ఏమేం జరిగింది? నాన్న ఎట్లా చేసినారు? లేకుంటే అమ్మ ఎట్లా చేసినారు? లేకుంటే మిగిలిన వాళ్ళు ఎట్లా చేసినారు? గుర్తు తెచ్చుకుందాం అంటే కూడా గుర్తు రాలా. నాకిప్పటికి నా పాస్ట్ గుర్తులేదు సరిగ్గా. నేనేమేం చేశాను? ఎవరితో ఏం మాట్లాడినాను? నాకు గుర్తు రాదు. నాకు నేనేం చేశానో నాకు గుర్తు రాదు. ఒకవేళ ఎప్పుడైనా పాతయి గుర్తొచ్చినా నాకు క్రోధం ఉంటది. కోపం ఉండదు. క్రోధం ఉంటది. అంటే ఒకరి మీద గనక గ్రడ్జ్ పెట్టుకుంటే ఇట్లుంటది. కానీ ఆ క్రోధాన్ని కూడా తీసేయడానికే నేను ప్రాక్టీస్ చేసిన అది కూడా. దానివల్ల ఏమైద్దంటే మీరంటారు కదా! నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోకండి. నేను అదేదో దానికేదో మెసేజ్ చేయడానికి ఆ వీడియో చేసుంటా అంతే. అంతేగాని అది పట్టించుకోను. బాధకో నేను పెట్టను. అసలు నిలవదు బ్రెయిన్‌లో. అది ప్రాక్టీస్ చేయడానికి నాకు చాలా కష్టం అనిపిచ్చింది. మనం ఆ చిన్నదాన్ని ఇంత ప్రాక్టీస్ చేయడానికి కష్టపడుతున్నాం. ఒకప్పుడు చూసారా పాతోళ్ళు ఎంత కష్టాన్నైనా ఇంకొంచెం కష్టపడితే సరిపోతదని. ఇప్పుడు ఎందుకు కష్టపడితే సరిపోతదని థాట్ రావట్లా. అయిపోయింది. నా లైఫ్ అయిపోయింది. ఇప్పుడు 30 రోజులు ప్రోగ్రామ్‌లో కూడా జాయిన్ అయితారు. స్టార్టింగ్‌లో ఉన్న భయం 30 డేస్ తర్వాత ఉండదు. పోతది. అంటే ఏంది? మాటలు అంత ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ స్ట్రాంగ్‌గా గనక అయితే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మీద, లైఫ్ స్టైల్ మీద, వాళ్ళ డెసిషన్స్ మీద తేడా పడతది. నువ్వు ఏదైతే తింటావో, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు. మనం మనిషిలా బతకాలంటే చాలా కష్టం తెలుసా? మనిషిలా బతకాలంటే కష్టం. మతం వస్తది, కులం వస్తది, డబ్బులొస్తది, అంతస్తులొస్తది. అబ్బా! నేనెంత నన్నన్నాడే అనేది వస్తది. నాకొక నేనొకటి అడిగిన. చంటి అన్నని. మీకు తెలుసు చంటి అన్నని. పలానా దాన్ని పలానా చేయాలంటే ఈ టైంలో చేస్తే ఇది అయితదా అని అడిగిన. నాకిప్పుడే చేయాలనుంది దాన్ని ఒక 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 దాని మీద ప్రాక్టీస్ మీద అడిగిన. నాకేదైనా కష్టమైంది ఉంది అంటే నాకు దాన్ని అచీవ్ చేయడం అంటే చాలా ఇష్టం. అన్న ఒక మాట అన్నాడు. ఇది టైం కాదు ఇది అచీవ్ చేయడానికి, ఇది తర్వాత ఇదని. ఎందుకు ఈ టైం కాదు అని. అప్పుడు అన్న ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఫాలిక్యులర్ స్టడీ చేస్తారు కదా! అంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతదని ప్రెగ్నెన్సీ కోసం. ఎన్ని రోజులు చేస్తారు? 11th నుంచి 15th డే రోజు మార్చి రోజు చేస్తాం. మిగిలిన టైంలో ఎందుకు ఫాలిక్యులర్ స్టడీ చేయరంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైం అదే అన్న ఓవులేషన్ పీరియడ్. అలాగే ప్రతిదానికి టైం రావాలి. ఆ టైంలో ఏం జరగాలో అదే జరుగుతుంది అని. అప్పటి నుంచి తొందరపడడం మానేశా. ఏ టైంకి ఏది ఎలగాలో అదే ఎలుగుతుంది అని చెప్పి. అయితే చాగంటి గారిది అంతకుముందు నేను వినేదాన్ని. సుత్తి అనుకొని పక్కన పడేసేదాన్ని. మా నాన్న మాటలు అంతకుముందు వినేదాన్ని. పెద్దగా కాన్సన్ట్రేట్ చేసేదాన్ని కాదు. కానీ ఎప్పుడైతే రీసెర్చ్ అనేది ఒక్కొక్క మనిషిని నా ఎమోషన్స్ ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ మనం ఎమోషన్ని గనక పెడితే మనకు అక్కడ సొల్యూషన్ రాదు. అక్కడ ఇరకపోతాం. నువ్వు ప్రాబ్లమ్ తీరుస్తున్నప్పుడు నువ్వు బయట నుంచే ఉండి ఆ ప్రాబ్లమ్ చూడాలి. అది నా వాళ్ళతోటి కూడా ఆ ఎమోషన్‌ని తీసి చూడడం, వాళ్ళతో ఉండడం స్టార్ట్ చేసిన. ఫస్ట్‌లో చాలా కష్టం అనిపించింది. మనం ఎప్పుడైతే ఒక ఎమోషన్ తీసేసి చూస్తామో వాళ్ళని నిజాయితీగా అనిపిస్తది. నిజం, అబద్ధం ఏంటనేది బ్రెయిన్‌కి తెలుస్తది. లేపోతే మన మాయ ఏం చేస్తదంటే లేదు లేదు వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారులే. నేనే ఇట్లా ఇది అనిపిస్తది. ఎప్పుడైతే ఎమోషన్‌ని తీసి చూస్తామో నిజంగా అనిపిస్తదది. నేను ఎప్పుడైతే ఒక్కొక్క మనిషిని ఒక బుక్కులా చదివానో నేను ఇది కూడా చెప్పాను. 1½ ఇయర్, 1 ఇయర్ క్రితం మెట్ల మీద ఒక వీడియో చేసిన. మనిషిని బుక్స్‌లా చదవడం స్టార్ట్ చేసినాను. మనిషిని బుక్స్‌లా చదవడం స్టార్ట్ చేశాక మనిషి నాకేం కొత్తగా కనిపియలే. చాలా కామన్‌గా ఉన్నారు. అందరూ నార్మల్ పీపుల్ అందరూ అనిపించింది. వాళ్ళు అది అచీవ్ చేశారు. వీళ్ళు ఏం లేదు, అందరూ నార్మలే. అందరూ సాధారణ జీవులే. ఎవరు స్ట్రాంగ్‌గా కనిపించినారో తెలుసా? సక్సెస్ అయిన వాళ్ళకంటే కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న లైఫ్ లీడ్ చేస్తుంటారు చూడు. వీళ్ళలో విల్ పవర్ ఎక్కువ కనిపించింది. రోజు కష్టాన్ని కూడా తట్టుకొని వెళ్తున్నా. కష్టాన్ని ఏదైతే ఇది నేను కష్టం అని అనుకుని ఉంటాం చూసారా? దాన్ని ఎప్పుడైతే దాన్ని అయినా కూడా తీసుకొని దాన్ని దాటుకొని పోతా ఉంటాం చూసారా? అప్పుడు మన విల్ పవర్ పెరుగుతది. ఏదైనా ఈ ఫుడ్ నేను తినాలబ్బా! ఈ ఫుడ్ నేను తినాలి. కానీ ఈ ఫుడ్ నాకు బా నచ్చింది. ఇదైతే చాలా ఈజీగా ఉంది, టేస్టీగా ఉంది. మనకు హార్మ్ చేస్తది. స్టిల్ నాకు టేస్టీగా ఉంది కదా! నేను ఇటు పోవాలి. నాకు పోవాలనిపిస్తుంది. కానీ ఇది చాలా మంచిది. చేసుకోవడం కష్టం. టైం ఎక్కువ పడతది. నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. ఇది మళ్ళీ చూద్దాం. ఇది తిందాం. ఇలాగా ఎవ్రీ డే మనకు ప్రతి 10 నిమిషాలకి ఒక్కొక్కసారి మన డెసిషన్ ఏందని రాసుకోండి. ఇది చేయాల్సిన పనంతా ఇది చేసుకుంటా పోతుంటాం. పోస్ట్‌పోన్. విల్ పవర్ ఏడొస్తది? ఏడ నుంచొస్తది? పోతది. మీకు అర్థమైందా ఇప్పుడు? వాళ్ళేం చేశారు ప్రతి ఒక్కళ్ళు పాతోళ్ళు లేరు.
పాతోళ్ళ విల్ పవర్ వేరు. వాళ్ళు దేన్ని ఎక్కించుకోరు బుర్రకి. బుర్ర 80% ఇంపాక్ట్ చూపిస్తుంది హెల్త్ మీద. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న యాంగ్జైటీ, పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇష్యూస్ అన్నీ కూడా నీ ఆలోచనే. ఈడుంటావు, ఇక్కడ ఉంటావు, ఆడో బతుకుతూ ఉంటావు. ఇంపాక్ట్ ఎక్కడ కనిపిస్తుంది నీకు? నీకు తెలియకుండా నీకు వెయిట్ అనేది నీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి వెయిట్ నువ్వు చూస్తున్నావు. లోపల విజిరల్ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఆర్గాన్స్ చుట్టూ, లివర్ చుట్టూ, వీటి చుట్టూ అంతా ఫ్యాట్ చేరుకుపోతూ ఉంటుంది. నీ స్కిన్ హెయిర్ అంతా ఊడిపోతుంటుంది. లోపలంతా ఫ్యాట్ చేరుకొని వాటర్ రిటెన్షన్ అయ్యి నీ మెటబాలిజం డౌన్ అవుతుంది, గట్ హెల్త్ డౌన్ అవుతుంది, అబ్జార్ప్షన్ సరిగ్గా లేక అప్పుడు నీకు ఇంపాక్ట్ ఎప్పుడో అది కూడా చాలా నెలలకి నీ స్కిన్ మీద, హెయిర్ మీద కనిపిస్తుంటుంది. నువ్వు స్కిన్ హెయిర్ డ్యామేజ్ అయిపోయిందని వామో ఎంత పరిశాన్ అయిపోతావో. అమ్మ మీ స్కిన్ డ్యామేజ్ అవుతుందో మీరు హ్యాబిట్స్ ఇట్లా మార్చుకోవాలంటే వాళ్ళు వినరు. అట్లా కాదు కానీ నా స్కిన్ తెల్లగా వచ్చేసి క్లీన్గా వచ్చేసేది ఏదన్నా ఉందా అని అడుగుతారు. నాకు కోపం వస్తుంది. ఇప్పుడు చెట్టుకి నీళ్ళు పోయవు, దానికి నీడనియవు, రక్షణనియవు. చెట్టుని బాగా బతకాలంటే ఎట్లా బతుకుతుంది? రోజు బ్రష్ చేస్తావు, స్నానం చేస్తావు, రోజు టైంకి తినాలా. ఒక టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైంకి తినాలా, పోర్షన్ కంట్రోల్లో తినాలా, నువ్వు యాక్టివ్ ఉండాలి. థాట్స్ అనేవి లేకుండా మంచిగా నిద్రపోవాలి, ఒక డీప్ స్లీప్. ఇవన్నీ సరిగ్గా లేకుండా నేను నీరసంగా అయిపోతున్నాను, నేను ఏవేవో ఆలోచిస్తున్నాను. ఎందుకు వస్తాయి అసలు? నువ్వు స్ట్రాంగ్గా ఉండు, నీకు ఏ సమస్య రాదు, నీకు ఏ పౌడర్లు అవసరం లేదు, నువ్వేది చేయక్కర్లే, స్పెషల్గా నువ్వేది చేయక్కర్లే. నన్ను నమ్ము. ఒక 6 నెలలు ఒక టైంకి తిను, టైంకి ఎక్సర్సైజ్ చేసుకో ఎవ్రీడే. నువ్వు స్నానం చేస్తావా, బ్రష్ చేస్తావా, ఇది కూడా అంతే. నీ ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, నీ విల్ పవర్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు బాగుంటావు, నువ్వు తీసుకునే డెసిషన్స్ బాగుంటాయి. మన డెసిషన్సే కదా మన లైఫ్. ఆవేశంలో, ఆత్రంలో ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది, 100 ప్రాబ్లమ్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం, రియాక్ట్ అయ్యి. ఎక్కడో నేను చాలా అబ్జర్వ్ చేసిన, ఇది నా మిస్టేక్ కూడా. అవతల వాళ్ళ మనుషులను సరిగ్గా ఎస్టిమేట్ చేయకుండా, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది ఎస్టిమేట్ చేయకుండా, అండ్ సిచ్యువేషన్స్ ఏందని ఎస్టిమేట్ చేయకుండా, తొందరపాటు వల్ల సగం దరిద్రాలు వస్తాయి. అది ఆ నాన్న మాటలు కానీ, చాగంటి గారి మాటలు కానీ, వీళ్ళ మాటలంతా హై ఇంపాక్ట్ గురి చేసినాయి. అండ్ రెండోది, నన్ను నేను హిప్నటైజ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు ఏ నెగిటివ్ చెప్పినా నేను ఎక్కించుకోను, నువ్వు నాకు ఏదో మ్యానిపులేట్ చేద్దామని నేను ఎక్కించుకోను. నేనేం ఫిక్స్ అయినాను నా బ్రెయిన్లో నాకు అదే ఉంటుంది, నేనేం చేద్దాం అనుకున్నాను అదే ఉంటుంది. ఇది పెద్దోళ్ళ దగ్గర నుంచి నేను చూసి నేర్చుకున్న టెక్నిక్. వాళ్ళు అలాగే ఉన్నారు. ఆస్తులు పోని, ఇంకేది పోని, వాళ్ళు ప్రాణం ఉంది కదా అనుకుంటారు. మనం ప్రతి దానికి ప్రాణం మీదకి తీసుకుపోతాం. బతకడం వేరు, ఉండడం వేరు. నువ్వు బ్రతికుండు, ఉండద్దు. బ్రతికి ఉండు, జీవం ఉండాలి. జీవం లేని లైఫ్లో బతుకుతున్నాం ఇప్పుడు. ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ రా, ఏదైనా మళ్ళీ తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ దిక్కుమాలిన లైఫ్ స్టైల్ వల్ల మీరు సరిగ్గా ఉండకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. మీ హార్మోన్స్ కంట్రోల్ ఉండకపోవడం వల్ల మీరు వాళ్ళ ఇదంతా ఇంపాక్ట్ చూపిస్తున్నారు. మనం బాగున్నాం, ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళం బాగున్నాం. మన విల్ పవర్ చూసి అవతల నోరు మూసేసుకోవాలి, అనకూడదు. నేను చేత కాదులే, చేయలేదులే అనకూడదు. ఇటు చూస్తే ఫుడ్ని చూస్తే ఆగలేవు. 4 సార్లు చేస్తావు, 5 సార్లు వదిలేస్తావు. అవతల వాళ్ళకి కూడా మన మీద కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పట్టుకొని ఇది చెయ్యాలంటే ఇది చెయ్యాలా. నాకు కోపం ఎక్కువ, లేకుంటే నేను ఇంకోటి నేను అనుకుంటే చేస్తా అంటే అవతల వాళ్ళని ఏదైనా చేసేస్తాం. ఈజీ కదా, అవతలవాడు కదా ఇబ్బంది పడతారు. కానీ మన విషయంలో మనల్ని హింసించుకోవాలంటే మాత్రం కష్టం. అన్నిటికంటే కష్టమైన విషయం ఏంటి తెలుసా? మనల్ని మనం మార్చుకోవడం. లా ఆఫ్ అట్రాక్షన్ అని ఉంటుంది. ఎవరైతే వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారో మంచి హ్యాబిట్స్ తోటి, వాళ్ళ ఆరా ఇంప్రూవ్ అవుద్ది. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతుంది. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్గా ఉండి, ఎవరిని మాటలు పట్టించుకోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అసలు ఎవరిది బుర్రకేసుకోకుండా నీ పని నువ్వు చూసుకున్నావంటే, అసలు ఈ రొటీన్ అనేది ఉంటుంది చూసావా, నీ పని నువ్వు చేస్తే అవతరాల గురించి ఆలోచించేంత ఉండదు. రాను అన్నీ మర్చిపోతాం. వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు విషాన్ని నాటేసుకుంటున్నావు. వదిలే, నీ పని నువ్వు చూసుకో, అందరూ వస్తారు, అన్నీ జరుగుతాయి. ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది దేవుడిచ్చాడు మనకి. ఈ ప్రసాదాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లుందా, ఇల్లు క్లీన్ చేసుకుంటావా?
ఒక పక్కన క్లీన్ చేసి కొంపు కొడుతుందని చెప్పేసి నేను ఏందండి మీ ఇల్లు ఇంత కొంపు కొడుతుందంటే నేను అంతా క్లీన్ చేశానండి పక్కనే ఉంది డస్ట్బిన్ తీయలేదండి అక్కడి నుంచి వారం నుంచి అంటే వాసన వస్తుందా? ఉన్న ఇంటిని అంతా చేసేటప్పుడు మనం ఉంటున్నాం ఈ ఇల్లు ఎన్ని కోట్లు విలువిస్తే వస్తుంది రా అసలు నువ్వు కోట్లు పెట్టినా రా అట్లాంటి మనకు ఆస్తి ఏంది ముఖ్యంగా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇదే కదా ఇదే ఆస్తి మనకేం ఆస్తులు ఉండవు మనం సంపాదించుకోవాలి ఈ ఆస్తితోటి మన బుర్రతోటి మనం సంపాదించుకోవాలి మనకి ఎవరు తల్లిదండ్రులు ఇలా చదువులు ఇచ్చినారు అంతే గుర్తుపెట్టుకోండి పని అనేది మనిషికి చాలా ముఖ్యం మీరు డబ్బు కోసం ఆశించకుండా మీ పని మీరు చేయండి ఏదో ఒక పని చేస్తూనే ఉండండి ఏదో ఒకటి మీకు ఉపయోగపడే పని మా నాన్న ఇప్పటికీ అంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే ఆలోచించే అంత టైం ఉండదు ఆయన పని ఆయనే పని పని డబ్బులు రాకపోయినా చేసుకుంటాడు ఇష్టం పని అనేది డోపమైన్ రిలీజ్ చేస్తుంది ఫోన్ చూస్తే డోపమైన్ రిలీజ్ అవుతుంది కదా అట్లే పని చేస్తున్నా కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది వర్కాలిక్ అంటారు వాళ్ళకి పని లేకపోతే చచ్చిపోతారు సో పనికి అడిక్ట్ అవ్వండి కావాల్సి ఉంటే అది మనకు పనికి వస్తుంది ఎందుకు మీరు అన్నీ అడ్డమైనవి చెత్త వేసుకొని ఒక ఫుడ్ తిన్నాక ఫుడ్ లేకపోతే నా వల్ల కాదు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఫుడ్ అడిక్షన్ అనేది కూడా ఒక అడిక్షన్ నాకు ఇవన్నీ థాట్స్ ఉన్నాయండి నా వల్ల కాదు నాకు ఎమోషనల్ ఈటింగ్ ఉందంటే ఎమోషనల్ ఈటింగ్ నేను ఒప్పుకుంటాను ఫుడ్ తింటే కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది ఎక్సర్సైజ్ చేసినా డోపమైన్ రిలీజ్ అవుతుంది మరి నువ్వు ఫుడ్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నావు డోపమైన్ నీకు ఎక్సర్సైజ్లో కూడా రిలీజ్ అవుతుంది కదా సెరోటోనిన్ నీకు ఒక 3-4 మంత్స్కి నీకు ఎక్సర్సైజ్లో కూడా రిలీజ్ అవుతుంది కదా హ్యాపీ హార్మోన్ మరి ఎందుకు ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకోను నొప్పి వస్తుంది కాబట్టి అంటే నీకు కంఫర్ట్ ఉండాలి జనం మనం ఇక్కడ అంతా కూడా ఏంటంటే నలుగురు కోసం బతుకుతున్నాం మన కోసం బతకట్లేదు బాధ్యతల కోసం బతుకుతున్నావు నువ్వు ఏం బాధ్యత చేసావో చెయ్యి కానీ నీ కోసం ఒక చెయ్యి ఉండాలి ఇక్కడ నీ కోసం నువ్వు చేసుకుంటూ వాళ్ళ కోసం ఏమైనా చేసుకో నువ్వు డౌన్ అవ్వకూడదు అండ్ ఇంకొకటి నేను లేకపోతే మా వాళ్ళు ఉండలేరండి నేను వర్క్ చేయాల్సిందే అండి అంటే నీ మీద ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఉంది నీకేమన్నా అయితే వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టేస్తున్నావు వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టేస్తున్నావు నువ్వు వాడాలి ఇంకా వాళ్ళ కోసం ఏమైనా చేసుకో 1 hour నీ కోసం నువ్వు పెట్టుకో పాతోళ్ళు అలా ఉన్నారు అంటే అర్థమైందా వాళ్ళ రొటీన్ డైలీ రొటీన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు దినచర్య అంటారు తన్ని ఆ రొటీన్ మనకు లేదు 80% మన బుద్ధే మనల్ని ఒక కల్ప్రిట్ లాగా మనల్ని నాశనం చేస్తుంది సో ఎప్పుడైనా ఇంకోసారి వెయిట్ పెరగడం గురించి కానీ హెల్త్ రిలేటెడ్ కానీ ఏదైనా పెట్టేటప్పుడు ఇది అనుకోవాకండి పాతకాలంలో ఇలా లేవు పాతకాలంలో మెంటాలిటీస్ ఇట్లాంటివి కావు చాలా స్టబ్బన్ వాళ్ళు నువ్వేం చేసినా వాళ్ళు ఇంతే ఉంటారు స్ట్రాంగ్గానే ఉంటారు కాబట్టి మీ తాతనో మీ నాన్ననో వీళ్ళని చూడండి వాళ్ళు బాధ్యతలు నెరవేరుస్తారు కానీ చాలా స్టబ్బన్ ఉంటారు వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఇంకొకరిని బ్లేమ్ చేస్తారు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఎవరు బ్లేమ్ చేసుకోరు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు మంచి ఫుడ్ ఇచ్చుంటారు మంచి ఆలోచనలు ఇచ్చుంటారు కదా వాళ్ళు ఒక ఆస్తిలా ఫీల్ అవుతుంటారు మా నాన్న ఇప్పటికి ఒక మాట అంటాడు తెలుసా ఇప్పుడు అనకూడదు కానీ నాకు అంతవరకు వర్స్ట్ సిచ్యువేషన్ వస్తే నేనే ఒక ఇంజక్షన్ వేసుకుంటా అంటాడు అంతేగాని నేను డిపెండ్ అవునా అంటాడు వాళ్ళ ఆత్మాభిమానం ఎంత ఉందో చూసినారా మనం ఇప్పుడు ఏం చేస్తాం ప్రతి ఒక్కసారి అవతల మీద డిపెండెన్సీ అవతల నుంచి రాలేదంటే నేను చచ్చిపోతా నాకు లైఫ్ లేదు నేను ఏం చేసినా తప్పు నెగిటివే జరుగుతుందండి వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు స్ట్రాంగ్ ఉండు ముందు నీ పని మీద నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఎవ్వరు అన్నా లేకపోయినా నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి ఎవరు నిన్ను మాట అనరు అన్నా కూడా తట్టుకునే కెపాసిటీ నీకు ఉంటుంది నువ్వు ముంచుకోవద్దు ఇది చాలామంది 1000 మంది మీద నేను టెస్ట్ ట్రయల్స్ వేసి వాళ్ళ ద్వారా నేను ఇది ఏ రీసెర్చ్ లేదో అప్రూవల్ కోసం చేయలేను నా కోసం నేను చేసుకున్నా అసలు ఎందుకు మనుషులకి ఇన్ని రోగాలు అని చెప్పి చేసుకున్నా మనం తిండి వల్ల అనుకున్నాం ఏదేదో తిండి ఇదంతా కూడా సెకండరీ నేను తిండిని కూడా సెకండరీ కింద పెడతా ఫస్ట్ మాత్రం ఆలోచన మనలోనే దెయ్యం ఉంది దేవుడు ఉంది దేవుడు అంటే ఎక్కడో గుళ్ళో ఉన్నాయని కాదు మనకి మన సోల్కి హై ఉండేది దేవుడే ఇప్పుడు నీకు ఇది కూడా చెప్పిన 6 ప్యాక్ ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో 6 ప్యాక్ ఉంటుంది కానీ ఫ్యాట్ తోటి ఏదో అడ్డమైన తిండితోటి కార్టిజాల్ స్ట్రెస్ లెవెల్ తోటి మనం మంచిగా పొట్ట పెంచుకున్నాం ఫ్యాట్ పెంచుకున్నాం అలాగే చిన్న బిడ్డలో దేవుడు ఉంటాడు ఆ తర్వాత ఏమైంది మన ఆలోచనలు కేవలం మన ఆలోచనల వల్ల ఆ దైవత్వం పోతుంది అలాగే మనల్ని మనం వెతుక్కోవడానికి మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి మనతో మనం బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం
వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. వెయిట్ సెకండరీ. మీరు ఎప్పుడైతే హ్యాబిట్స్ మీద ఫోకస్ చేస్తారో ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతుందండి. వెయిట్ కోసమే నేను చేస్తాను, నాకు ఏదైనా రోగం వచ్చినాకనే నేను అన్నీ చేస్తాను. మీకు రోగం ఉన్నా లేకపోయినా దండం పెట్టుకో రోజు దీనికి దండం పెట్టుకో. నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇన్ని చేయగలుగుతున్నా, నువ్వు లేకపోయింటే నేను వల్ల కాదు. దండం పెట్టుకో. నాకు జలుబు వచ్చింది మొన్న, ఊపిరి రాలేదు. ఇప్పుడు బెటర్ ఉంది. 2 రోజులు అయితే ముక్కు నాస్ట్రల్ క్లోజ్ అయిపోయింది. అసలు నాకైతే ఎట్లా అనిపించిందంటే, అమ్మో! మన దగ్గర ఏది లేదనే దాని గురించి ఆలోచిస్తున్నాం గానీ, ఉన్నది ఇంపార్టెన్స్ చూడట్లే. అంటే ముక్కు ఒక 2 రోజులు పని చేయలేకపోతే ఊపిరి ఆడలేదు నాకు. అట్లా మన శరీరం మంచిగున్నప్పుడే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పాడైంది, రెట్టింపు కష్టపడి దాన్ని మళ్ళీ తీసుకురావాలి. కంఫర్ట్ జోన్‌లోనే ఉండి, నాకు ఫస్ట్ నుంచి ఇట్లే అలవాటండి, నేను ఇవే తింటానండి, ఇలాగే ఉంటానండి, కానీ నేను బాగుండాలంటే అవ్వదు. నువ్వు చేసే పని, నువ్వు చేసే ఆలోచన నువ్వు. అంతే. అర్థం చేసుకోండి. ముఖ్యంగా 30-35 మధ్యలో ఉన్నోళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రీ మెనోపాజ్‌లో చాలా ఇబ్బంది పడతారు. అక్కడి వరకు రాకుండా ఉండాలంటే మీరు ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఫుడ్‌లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేసుకోవడం, మంచి డీప్ స్లీప్, మంచి థాట్స్. ఇది అందరికీ ఉండాలి. కానీ మీకేంది చెప్తానంటే ప్రీ మెనోపాజ్‌లో వచ్చేదాన్ని చాలా ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటదని. వాటికి మెడిసిన్స్ లేవు గదా! మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మెడిసిన్స్ అనేవి కూడా టెంపరరీ రిలీఫ్ వచ్చేసినాయి అన్నీ. పర్మనెంట్ సొల్యూషన్స్ లేవు. ఇక్కడ బిందెకి మంచిగా ఉంటే వాటర్ పోసినా ఏదైనా ఉంటుంది. ఈడే బొక్కలు ఉన్నాయి. ఎన్ని నీళ్ళు పోస్తావు? మనం తీసుకోవడానికి బాడీ అనేది రెడీగా ఉండాలి కదా. నేను యాక్టివ్ ఉండలేను, నేను ఫుడ్ కంట్రోల్ చేయలేను, నాకు మెడిసిన్ ఇచ్చేయండి అంటే నువ్వు ఆశపడుతున్నావు, కష్టపడడానికి ఇష్టపడట్లేదు. ఎట్లా తగ్గుతుంది అది? ఆశను వదిలే, అవతరాల కోసం బతకడం వదిలే, కష్టపడడానికి ఇష్టపడు. పెద్దవాళ్ళు మనకు నేర్పించింది ఇదే, వాళ్ళ నుంచి నేను నేర్చుకుంది ఇదే. మా మదర్ని బ్లేమ్ చేయట్లే, మా నాన్నని పొగడట్లే. ఇద్దరిలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. కానీ హెల్త్ అనే విషయం కాన్సెప్ట్ వచ్చేసరికి ఏం జరిగింది అసలు పాతోళ్ళదని చెప్తున్నా. నేను మా నాన్న విషయంలోనే కాదు, చాలామందితోటి నేను ట్రావెల్ చేసి వాళ్ళతో ఒక బిడ్డలాగా కూర్చుండిపోయేసి లైఫ్ స్టైల్స్ అన్నీ తెలుసుకోవడం కోసం చేసిన. నేను నియర్లీ 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండే. బట్ ఈ 6 ఏళ్ళు సీరియస్గా డబ్బులు కూడా తీసుకోవాలి, అన్నీ వదిలేసిన. ఇంతకు మించి ఎవడైనా చెప్తాడా? సరే, పోస్ట్ పార్టం గురించి చెప్పుండాలి యాక్చువల్లీ. కానీ మా నాన్న వచ్చాడు, సడన్గా వచ్చారా, మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్పిన. సో ఓల్డ్ థీరీస్ అనేవి ఏంటి అంటే వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ దినచర్య, వాళ్ళ ఫుడ్ కంట్రోల్, ముఖ్యంగా థాట్ ప్రాసెస్, కష్టాన్ని కూడా వాళ్ళు ఇష్టపడడం, కంఫర్ట్ జోన్లో ఉండరు, ఆత్మాభిమానం ఎక్కువ, విల్ పవర్ ఎక్కువ. ఓకే, ఏ టాపిక్ తెలుసుకోవాలనుకుంటున్నారో నెక్స్ట్ కింద కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఏమైనా యూస్ఫుల్ అనిపించిందా? ఒక రియలైజేషన్ ఏమన్నా అనిపించిందా? ఇంకా వెతుక్కుంటారా పాతోళ్ళు లేరు అని? అండ్ ఇంకెప్పుడు పౌడర్స్ గురించి మాట్లాడకండి. మనం ఇలాగే బతకాలి, మనం ఈ విధంగానే బతకాలి, చచ్చేంతవరకు ఇంతే బతకాలి. ఏ పౌడర్లు ఏది షార్ట్ కట్స్ జోలికి పోకూడదు. అది చాలా పాపం అని పెట్టుకోండి, తప్పు అని కూడా కాదు. షార్ట్ కట్స్కి పోవడం అనేది పాపం అని పెట్టుకోండి, అంతే. శరీరాన్ని హింసించొద్దు.